She was pregnant for first time. ఆమె మొదటిసారి గర్భవతిగా ఉన్నారు. In April it was 9th month. ఆ ఏప్రిల్ అయ్యేసరికి అప్పటికి 9వ నెల. Then I asked my NCC officer. మరి ఎన్సిసి ఆఫీసర్ అడిగాను. In Anantapur. ఆ దినాల్లో ఉద్యోగులు అనంతపూర్ లో ఉన్నారు. I said my wife is pregnant 9 months. We may have to take to the hospital to any time. కాబట్టి నేను పై ఆఫీసుతో అన్నాను, అయ్యా నా భార్య 9వ నెల గర్భిణి, కాబట్టి నేను ఎప్పుడైనా కూడా హాస్పిటల్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, తీసుకుని పోవాలన్నా. Sanction the car of the office vehicle. కాబట్టి ఆఫీసు వాహనాన్ని కూడా మాకు ఇస్తే బాగుంటుందన్న. Then he sanctioned the vehicle. ఆ వాహనాన్ని కూడా మాకు ఇచ్చారు. And driver was instructed to give the keys to the local military people in the area where I was living in engineering college Anantapur. కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంతంలో ఎన్సిసిలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఆ డ్రైవర్ ఆ తాళాలు ఇచ్చి ఆ ప్రాంతంలో ఉంచమని చెప్పారు. 15th of April 1969. 1949 ఏప్రిల్ 19వ 11 o'clock in the night she developed pains. 11 గంటల సమయానికి నా భార్య నిప్పులు పడడం That ప్రారంభించారు. was to take her to the hospital. నేను ఆమెను హాస్పిటల్ తీసుకోవాల్సిన సమయం No వచ్చింది. transport is available from Anantapur Engineering College to the city. కాబట్టి అనంతపూర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి సిటీ ఎటువంటి వాహనాలు కూడా లేవన్నమాట. And I went to the military man. కాబట్టి ఆ మిలిటరీ ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. I have to take my wife. Come on, let us take the car. ఆఫీస్ వాహనాన్ని ఇవ్వండి, నా భార్యను హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పాను. To my shock he said, today the driver did not give me the keys. చిత్రంగా చూడండి, ఆ బాలయ్య డ్రైవరు తాళాలు ఈ రోజు నాకు ఇవ్వలేదే అన్నాడు. My testing time has begun. పరీక్ష సమయం ఆసన్నమైందని. Then I prayed unto God in my heart. ఒక చిన్న ప్రార్థన మనసులో చేసుకున్నాను. Oh Lord, help me. ఓ ప్రభువా నాకు సహాయం చేయరా. That was my ghosha from my heart. నా అంతరంగము ఘోష ప్రార్థన. I said, let us go to the vehicle. మరి ఆ వాహనం దగ్గరికి వెళదామండి. car keys you have given promises. అయ్యా నువ్వు వాగ్దానాలు ఇచ్చావు, I know you will fulfill it. అవి నెరవేరుస్తావు నాకు But తెలుసు. I do not know how. అది ఎట్లాగోనైతే నాకు తెలియదు. Then as I was still praying like that, నేను అలా ప్రార్థన చేస్తూ ఉంటాడు one of కానీ the military men took a matchbox from the security guard. కాబట్టి ఆ మిలిటరీ ఆయన ఏం చేశానంటే కనుక ఒక సెక్యూరిటీ ఉన్న దగ్గర అగ్గిపెట్టి తీసుకున్నాడు. And then he took 4 matchsticks and somehow opened the door of the vehicle and put the matchsticks in the reverse in the ignition. ఏం చేశానంటే కనుక అగ్గిపుల్ల తీసుకుని దాని డోర్ తెరిచిన తర్వాత ఇగ్నిషన్ లో ఈ అగ్గిపుల్ల అక్కడ పెట్టాడు. As I was praying, I heard the vehicle starting. కాబట్టి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, వాహనము స్టార్ట్ అయిపోయింది. And then I said, praise the Lord. నేను అన్నాను కదా దేవునికి స్తోత్రం అని. There is a miracle in our lives, in my family life. నా కుటుంబంలో ఇలాంటి దేవుడు అద్భుతాలు I చేశాడు. am sharing with you how God's word can make an impact on your life in a miraculous way. ఇది అద్భుతమైన విధానంగా దేవుని వాక్య వాగ్దానాలు ప్రభావాన్ని చూపుతాయి. And I took my wife in the car. నేను నా భార్యని ఆ వాహనంలో ఎక్కించుకున్నాను. Next day she delivered a baby girl. కాబట్టి మన్నాడు పాప పుట్టింది.